హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇదైతే శనివారం రోజు వ్లాగ్ అండి. శనివారం రోజు మార్నింగ్ అయితే పని అంతా చేసేసాను. అదంతా కడిగేసి ముగ్గులేసేసి తోటకి అంతా కూడా నీళ్లు పట్టేశాను. ఆ తర్వాత ఒకసారి మీకు అంతా నేను గోంగూర కోసా కదా చూపిద్దామని ఇలాగ చూపిస్తూ ఉన్నాను అనమాట. గోంగూర అంతా కోసాను కదా, చూడండి. ఇవన్నీ నిన్న మొన్న అంతా కోసేసాను. ఖాళీగా ఉన్నది. మందారం పూలు చూడండి ఎలా వస్తున్నాయో, రెడ్వి. అవి కూడా పింక్వి కూడా ఒక 3 ఉన్నాయి. ఇంకొక అరగంట అయితే అవి కూడా బాగా విచ్చుకుంటాయి. మొత్తం వాటర్ పట్టేసాను. కరివేపాకు చెట్టు కూడా చిగురు పెడతా ఉన్నది. చూడండి, ఇటు నుంచి చూస్తే బాగా అర్థం అవుతుంది. కొన్ని మొక్కలు కూడా పీకేసా. ఆ మధ్యలో ఒక 2 బెండ మొక్కలు ఉన్నాయి కదా, వాటి చుట్టూ కూడా గోంగూర ఉన్నాయి, పీకేసా. ఇదంతా ఈ సైడ్ కూడా కోసేసాను. చూడండి, అంత గోంగూర మొత్తం. ఇవన్నీ ఇక్కడంతా ఉండింది ఫుల్గా. చాలా మొక్కలు కూడా పీకేసానండి. ఎందుకు వేస్ట్, ఎక్కువ బలిసిపోయి పక్క చెట్లకి బాగా ప్రాబ్లం అయిపోతూ ఉన్నది. ఓయ్ కోయిలు భలేకి వస్తుంది. చూడండి, అంతా ఆ పక్కన ఆ షట్టర్ కాడి నుంచి వచ్చి కూడా తీస్తాను. అల్ల మందారాలు కూడా ఒక 2 ఉన్నాయి, ఇంకా బాగా విచ్చుకోలే. వేసి అంత సింపుల్గా ముగ్గేసేసాను. ఇట్లా చూస్తే రోజు మనకి దట్టంగా కనిపించేది కదా ఆ గోంగూర అంతా. ఇప్పుడు చూడండి, అంత చేసేసాను. అక్కడక్కడ కొన్ని మొక్కలు పీకాను. అక్కడైతే కొన్ని వంగ మొక్కలు, ఒక టమాటా మొక్క, మిరప మొక్కలు అవి ఉన్నాయండి. అందుకని వాటి చుట్టూ ఉండేవన్నీ పీకేశాను. ఆ మూలైతే అసలు చాలా తీసేసా. అక్కడ ముళ్ళు ఉన్నాయి ఎక్కువ, కొయ్యలేకున్నాము. వేస్ట్, మనకి ఈ గోంగూర సరిపోద్ది వచ్చిందంటే. అందుకని ఆ మూల ఉండేవన్నీ తీసి, అక్కడ తంబ విత్తనాలు మొలుసున్నాయి, నేను గ్లాసుల్లో పెట్టున్నా. ఆ పాదులన్నీ అక్కడ వేద్దాము అనుకుంటున్నా. మునగాకు బాగా వచ్చేసిందండి. మునగాకు కొయ్యాలి. మా వారైతే మునగాకు తాలింపు చెయ్యి అంటున్నారు. సరే, మొన్న కోసేసి మా చెల్లెలకి ఇచ్చాను కదా, ఈ టిప్పు కోసి చేస్తాను. ఏనా ఏంటి చెప్పు. అవతలకి ఇప్పుడు పోకూడదమ్మా, ఎండ. ఇప్పుడు ఎండ వెళ్ళిపోవాలి. పద లోపల వేసేస్తున్నా. లోపల పద లోపల పోవాలమ్మా. ఎండ నాన్న ఇప్పుడు సాయంత్రం దించుతాలే. బుడియా బుడియా అయితే ఎండలకు పోయిందండి. అసలు ఇది అంత ఎండలకే ఇలాగ అయిపోయింది. మనీ ప్లాంట్ మాత్రం బాగా వస్తున్నది. ఇక్కడ తమలపాకు కూడా పోయింది ఎండలకి. ఈ మనీ ప్లాంటు చూడండి, ఈ కింద సైడ్ ఏమో చిన్న చిన్న ఆకులు వస్తూ ఉన్నది. ఈ పై సైడ్ చూడండి, ఒకటే చెట్టు అండి ఇది. పై సైడ్ మాత్రం పెద్ద ఆకులు వచ్చేస్తూ ఉంది. నిన్న ఎక్కడికే వెళ్ళిపోతా, వెళ్ళు. చూడు, బాటిల్ సాయి ఏం చూస్తున్నాడు. దొంగ మొహం వాడేటాడు. ప్లాస్టిక్ దొరికినా ఉంచడు. పదా ప్లాంట్ చూపిస్తున్నా కదా, మధ్యలో మా బుడ్డగాడైతే ఏదో ఒకటండి ప్లాస్టిక్ వస్తువు కనిపిస్తే ఉంచడు. చూడండి, ఇక్కడ ఇవైతే కొన్ని చిన్న చిన్నవిగా ఉంటాయి. పెద్ద పైన చూడండి అసలు ఎంత పెద్ద ఆకులు వేసిందో. ఇది కొన్ని వేరే వాటిల్లో వేసి ప్రాపగేట్ చేయాలా అనుకుంటున్నా. చూద్దాం. రోజా చెట్లు అయితే బాగా పాడైపోయాయండి. అన్నీ ఇలాగ వచ్చాయి. ఎండలకే అనుకుంటున్నా నేనైతే. సరిగా పూలు పూయట్లే. ఇది తమ్మ చెట్టు అండి. ఇది విత్తనం ఇలాగ వచ్చింది. బయట నేను చెప్పాను కదా సొరపాది కాడ పాతేస్తాను. చూడండి, ఉదయాన్నే మొత్తం కడిగేసాను. మొత్తం చెట్లకంతా వాటర్ పట్టేశాను. పొద్దున్నే పని అయితే ఇదనమాట. బుడ్డగాడైతే ఒక్క క్షణం నేను ఏ విషయంలోనన్నా యామారిందంటే మాత్రము ఏదో ఒక ప్లాస్టిక్ వస్తువులు తీసుకోబోయైనా పాడు చేస్తాడండి. లేదంటే ఇంట్లో నేను లోపల ఉన్నాను అనుకోండి, బయట దాన్ని ఉంచాను అనుకోండి, మొక్కలనన్నా లోడేసి పాడు చేసేస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఆ కాగడ మల్లి, సన్నజాజులు, మల్లి చెట్లు అయితే ఎన్ని రకాలు వేసానండి. ప్రతి ఒక్కటి లోడేయడం. నేనేందంటే లోపలేసి
లోపలైతే పైకి అల్లుకుంటాయి మిద్ది పైకి, బయట ఉంటే అల్లేయడం కష్టం కదా అనేసి లోపలేసానండి ఆ మొక్కలన్నీ. వాటిలన్నిటిని శుభ్రంగా లోడి పెట్టేస్తున్నాడు. ఒక్క మొక్క లేవు, రోజు అలాగే చేస్తూ ఉన్నాడు ఏదో ఒక మొక్క. నేను అందుకోసమే లోపలేసి గేట్ వేసేసుకుంటా ఉన్నా, నాతో పాటే లోపలే ఉంటుందిలే, నేను బయట ఉన్నప్పుడు బయటకు వదులుతూ ఉన్నా. కట్టేద్దామంటే పాపం ఎండకి ఎక్కడ అల్లాడిపోతుంది, లోపలైనా ఎలా కట్టేస్తామండి, అది మనతో పాటే తిరుగుతూ ఉండేది అయిపోయా, పోతే పోయిందిలే ఇంకేం చేద్దాము అని అయితే వదిలేసాను. దాని నుంచి అన్నీ రక్షించుకోవడం చెప్తుంటాను కదా, ఒక టాస్క్ అయిపోయిందని. అక్కడంతా చూసుకొని టీ అయి తాగాక ఇక ఈ గోంగూర అయితే నిన్న ఈవినింగ్ నేను మొత్తం ఆరబెట్టాను కదా, కొంచెం వాడినట్టు అయిపోయింది. అయినా మనం పచ్చడి పెట్టాలంటే మేమే ఉండకూడదు కదా, పర్వాలేదు బాగుంటుంది. దీంట్లోనే ఈ పుల్లలు గిల్లలు అన్నీ ఏరేసి శుభ్రంగా ఈ దబర్లోనే వాడ్చేసి ఊరగాయ అయితే పెట్టేశానండి. ఈ నిలవ పచ్చడి, గోంగూర నిలవ పచ్చడి నేను ఎలాగ పెట్టాననేది మార్నింగ్ వీడియో వచ్చి ఉంటుంది. ఆ లింక్ కూడా నేను దీని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేను ఎట్లా పెట్టాను, సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఈ విధంగా నేను పెట్టినట్టు పెట్టానంటే సంవత్సరం పాటు ఖచ్చితంగా ఉంటుంది. చిన్నప్పుడు చాలా మాకు నేను హాస్టల్లో చదువుకునేదన్నమాట, డిప్లొమా చేసినప్పుడు మా అమ్మ పెట్టించేది ఈ విధంగా. నాకు అందుకని బాగా అది గుర్తుండి పెట్టాను. అది బాగానే వచ్చింది, టేస్ట్ అది కూడా బాగానే ఉండింది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలాగొచ్చిందా ఏంది, నేను పెట్టిన ఊరగాయ ఎలాగనిపించింది అనేది కూడా ఆ వీడియో చూసి ఒకసారి నాకు కామెంట్ చేయండి. చూడండి, అంతా ఈ డబ్బాలోకి సగానికి వచ్చింది. అంతా ఒక 2 కేజీల పచ్చడి, 1.5-2 కేజీల పచ్చడి ఉంటుందని నేనైతే అనుకున్నాను. ఇంకా అది అయిపోయేసరికి మా పిల్లలు వచ్చారు, మా మరిది మా పిల్లలు. ఒరే 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 వాళ్ళ నాయన వస్తున్నాడు రా, వాడు అక్కడే కాదు వచ్చిందిరా నాన్న, ఏమందరా నేనున్నారా, అది వెళ్ళిపోయింది అది చూడ వెళ్ళిపోయింది, అది వచ్చి 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 అమ్మమ్మ అయ్యా, ఆ మాత్రం భయం ఉండాలంట. ఒరే 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 తలిపేసిరా తలిపేసిరా తలిపేరా తలిపేరా, ఆ తలిపేయమ్మ ఏం అందలే, బయటికి పోమే పొయ్యేమే. ఓలే నాన్న ఎందుకురా నువ్వా, పొలాపలికి వెళ్ళు, అరుస్తుడు ఉమాశంకర్ అరుస్తుడు చూడు, ఉమాశంకర్ అరిచేస్తాడు. మంచినీళ్ళు ఇచ్చానా, ఓ లోపల కూర్చుంది పండు. ఏం పచ్చడా ఓలే అయ్యా ఊరగాయ కాయలా వస్తే ఓ ఇవి రసాలు రసాలు కదా ఇయ్యా, అబ్బా మెత్తబడిపోయినాయి ఇయ్యా. ఇవన్నీ ఒక పక్కన పెట్టిన ఆయన, సరే పక్కన పెట్టి అది ఎందుకు తినేవా ఇంతసేపా, పచ్చి పచ్చి ఇన్ని వచ్చినాయి ఇయ్యా, ఈ మాగితే బాగుండవా. నేను మొన్న వీడియోలో మీకు చూపెట్టాను కదా, అబ్బాయి మా చెల్లెలు వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్పాను ఊరగాయకి మామిడికాయ ఊరగాయ పెట్టాలా, కొన్ని కాయలు తెచ్చిమని. మాకు ఈ మధ్య వస్తేనే వాళ్ళ ఊరి దగ్గర తోటలు ఉన్నాయన్నమాట, ఎప్పుడన్నా తెచ్చిమని అడుగుతాం మేమే, అక్కడ తెచ్చిస్తాడు. మళ్ళీ రేపు అబ్బాయి డ్యూటీకి వెళ్ళాలి, అందుకని పాపం ఈరోజు కష్టపడి తెచ్చిచ్చాడు మా కోసం. తోటకి వెళ్ళేసి ఈ మామిడికాయలు కొన్ని పండుకాయలు కొన్ని ఇవి తెచ్చాడు. ఈ పండుకాయలు ఏమంటే అడుగునేసి పైన ఈ ఊరగాయ కాయలు వేసారంట, వాటిలోనే కొన్ని కాయలు అయితే నలిగిపోయాయి, అవి సపరేట్ చేస్తూ ఉన్నాం. మెత్తగుండే పక్కన పెట్టేసి ఇప్పుడు తినేసేయండి, ఈ గట్టిగుండేవి పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, మళ్ళీ బాగా ఎండలు ఉన్నాయి కదండి బయట పెట్టినా పాడైపోతాయి, ఫ్రిడ్జ్లో పెట్టేసే వదిన అనేసి అవన్నీ చెప్తా ఉన్నాడు. ఈ ఊరగాయ అయితే రేపు పెడతానండి, అది నేను ఎలాగో పెట్టానా అనేది కూడా మీతో నేను షేర్ చేస్తాను. తర్వాత ఇంకా సెగలకి అసలు ఉండలేమండి, మంచి ఎండలో వచ్చారు పిల్లలు వీళ్ళు, ఇంకా నా కోసం వచ్చారనమాట, అవి తెచ్చియాలని వచ్చారు. నేనే వస్తానని చెప్పాను, మళ్ళీ మా చెల్లెలు ఏమంటే రాలేదులే పోయి ఇచ్చేసి రా పో నువ్వేను అని చెప్పి అంటే, ఇంకా అబ్బాయి కూడా పాపం ఇంట్రెస్ట్గా వచ్చాడు. వచ్చాక నాకు ఈ మిషన్ మోటరు చెడిపోయి ఉందని చెప్పాను కదండి,
ఈ అబ్బాయి ఇలాంటివన్నీ బాగా చూస్తాడండి. ఏదన్నా మెకానికల్ టైప్లోనే మిషన్లు కానీ మోటరు కరెంటుకు సంబంధించిన కానీ మా ఇంటికి వచ్చినప్పుడల్లా మేము ఏదో ఒక పని చేయించుకుంటా ఉంటాం. అసలు ఏమీ ఫీల్ అవ్వకుండా చేస్తాడు. అది మాత్రం మాకు మా ఇద్దరు మరుదులు కూడా ఏదన్నా పని ఫీల్ అవ్వకుండా శుభ్రంగా చేస్తారు. ఎక్కడైనా అంతే, మా అమ్మ వాళ్ళ ఇంట్లోనైనా ఎక్కడైనా కానీ ఏదన్నా చిన్న రిపేర్ వచ్చిందంటే టకటక అంత నీట్గా చేసి ఇచ్చేస్తారు. కాకపోతే ఇది మొత్తం ఓడతీసి అంతా చూసి అది చూసేసి లోపల అవి వైండింగ్స్ అవన్నీ బాగా అంటే ఏమంటాము డల్ అయిపోయి ఉన్నాయి. నెక్స్ట్ ఇదన్నీ మార్చే బదులు ఇంకొక వేరే మిషన్ కొనుక్కోలే వదిన, పాడైపోయింది మోటరు, పనికిరాదు ఇంకా అని చెప్పాడు. సరేలే ఇంకా ఈసారి నేను బజార్కి వెళ్ళినప్పుడు మోటార్ తెచ్చేసుకోవాలి. ఏముందా ఈ మొక్కలన్నీ చూస్తాను అన్నీ చూసేసి ఇంకా ఈ కుక్క పిల్లలతోటే రెండుసేపు పిల్లకాయలు ఆడుకొని మా బుడ్డగాడితోటే ఇంకా బయలుదేరుతూ ఉన్నారనమాట. అందరూ మధ్యాహ్నం అయిపోయింది, బాగా ఎండలోనే అన్నం తినమంటే కూడా ఇంకా తినలేదు. వెళ్ళాలా అని మళ్ళీ ఏదో మధ్యలోనే ఏదో మాల్కి పని ఉంది అంటే రిలయన్స్ మార్ట్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. పిల్లలతో వచ్చారంటే మాత్రము ఇంకా అవన్నీ చుట్టంది తీసుకెళ్ళడం. మా ఉమాశంకరు టౌన్ అంతా ఒక చుట్టి వెళ్తారనమాట. సరే అయితే జాగ్రత్త. సరే నాన్న, ఎండకు జాగ్రత్త అమ్మా. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, మధ్యాహ్నం కొంతసేపు పడుకున్నాను అనమాట. రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ఈవినింగ్ లేసాక మళ్ళీ మొక్కలకి వాటర్ ఉంటుంది. నేను పాలమ్మ దగ్గరికి వెళ్ళి పాలు తెచ్చుకునేది ఉంటుంది. రోజు 5-5:30 అప్పుడు పాలు తీస్తారనమాట. నేరుగా నేనే బర్రెల దగ్గరికి వెళ్ళేసి అక్కడి నుంచే తెచ్చుకుంటాను. అక్కడికి వెళ్ళేసి వచ్చాక స్నానం అయి చేసేసి దీపారాజన చేశాను. 6:30-7 ఆ మధ్యలో ఉంటుంది. ఇంకా ఈరోజు ఇది పచ్చడి వచ్చేసి మా వారు ఎప్పటి నుంచో గోంగూర పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేయమంటారండి. అది పచ్చిమిరపకాయలు వేయాలంటే తెల్ల గోంగూర అని ఉంటుంది. మామూలుగా ఎర్ర గోంగూర తెల్ల గోంగూర ఉంటుంది. తెల్ల గోంగూర అయితే పచ్చడిలోకి చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు వేసి. ఈ ఎర్ర గోంగూరకి అయితే ఎండుమిరపకాయలు వేసి పచ్చడి అయితే బాగుంటుంది. ఇప్పుడు నిల్వ పచ్చడి పెట్టాం కదా, అట్టటోట్లకి మామూలుగా ఎండుమిరపకాయలు వేసి మేము ఒక రకం పచ్చడి దంచుకుంటాం, అట్లాగా బాగుంటుంది. సరే ఇది దీంతోనైనా ఇలాగ చెయ్యు అని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. సరే ఈరోజు చేసి పెడదాము. ఏమంటే మార్నింగ్ నిన్న కోసాను కదా, ఆ ఊరగాయకి వేయంగా కొంచెం గోంగూరను అయితే పక్కన తీసిపెట్టి ఇలాగైతే చేశాను. ఇది కూడా చాలా టేస్ట్ బాగానే ఉండింది. ఎర్ర గోంగూర అయినా పచ్చిమిరపకాయలు వేసుకున్నాక బాగా అనిపించింది. ఇంకా భోజనం ఈరోజు శనివారం కదా, టిఫిన్ అయితే ఏమి చేయలేరు, ఏమి కలపలేదు, ఏమీ లేవు. నేనే ఎక్కువ సాటర్డే రోజైతే తినాను అనమాట. అసలు టిఫిన్ ఉంటే టిఫిన్ చేస్తాము. అందుకని ఒక్కొక్కసారి ఇంకా ఆయన కోసం అన్నం వండి నా కోసం టిఫిన్ ఇవన్నీ ఎందుకులే అనేసి ఇద్దరికి టిఫినే చేస్తూ ఉంటాము. మా వారైతే అన్నమైనా తినేస్తారు. సరే మధ్యాహ్నం అన్నము అది ఉండింది, అతనికైతే ఈ పచ్చడి కూర ఉండింది కొంచెం, అవి అయితే పెట్టేశాను. మనకైతే ఫ్రూట్స్ ఉన్నాయి. ఇంకా నేను టిఫిన్ ఏమి చేసే పని అయితే పెట్టుకోలేదు. గోంగూర పచ్చడి పెట్టి ఆ పని చేసేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయిందండి. ఇంకా చూడండి ఎన్ని గిన్నెలు వచ్చాయో, మిక్సీ గిన్నెలు పెద్ద దబర్లోనే. ఇవన్నీ మనం ఊరగాయ పెట్టడం ఏమో కానీ ఇల్లంతా గిన్నెలు అయితే అయిపోతాయి. ఇంకా అవన్నీ తోమేసుకొని ఆ కిచెన్ సర్దుకునేసరికి అదంతా టైల్సు, ఆ కిచెన్ ప్లాట్ఫార్ము అదంతా తుడుచుకునేసరికి చాలా టైం పట్టద్ది. ఇంకా ఇలాగైతే ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నానండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.